హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా ఉండే పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా బాండట్లో టీ గ్లాస్ నిండా పెసరపప్పు వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని 5 to 10 minutes వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పును పక్కన పెట్టుకొని 2 teaspoons నెయ్యి వేసి అందులో జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకోవాలండి. నేనైతే జీడిపప్పు ద్రాక్ష వేసాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ద్రాక్ష వేసి రెండు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న జీడిపప్పు ద్రాక్షని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండట్లో టీ గ్లాస్ పెసరపప్పుకి 4 glasses పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలండి. నేను 250 ml గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను, 4 glasses. వాటర్ కొంచెం వేడయ్యాక అదే టీ గ్లాస్ నిండా సబ్బియ్యం, వేయించుకున్న పెసరపప్పు వేసి కలుపుతూ ఉండాలండి. పప్పు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మూత పెట్టకూడదండి, పప్పు ఉడికేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే పొంగిపోతుంది. ఇలా పప్పు బాగా ఉడికి చిక్కబడ్డాక బెల్లం తురుము తీసుకొని ఒక కప్పు వేస్తున్నానండి. బెల్లం వేసాక బెల్లం కరిగేంత వరకు కలుపుతూ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. పాయసం బాగా ఉడికిందండి. ఇప్పుడు మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. వేడి చేస్తున్నా కూడా అది ఇందులో పెసరపప్పు సబ్బియ్యం వేసినందువల్ల మనకి వేడి బాగా తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్ కూడా మంచి ప్రోటీన్ వస్తుందండి. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.